అప్పుడు స్పీకర్ ఎవరున్నారు, ఇప్పుడు ఫిరాయించిన లక్ష్మీపుత్రుడు అంటే ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అదే చేసిండు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ కానీ బాధిత పార్టీలు ఓటు పోయి లేకపోతే స్పీకర్ ని ఛాలెంజ్ చేసి స్పీకర్ తీర్పిచ్చలేని పోతే వేరుగా ఉంటాడు పోలేదు. అప్పుడు ఏం చేసిందంటే ఒక్కొక్కరు చేసినప్పుడు 2 సార్లు కేసీఆర్ చేసింది కూడా అనాయితీకము, సమస్య లేదు, కానీ శంకర్లో వస్తే తీర్థం చేస్తున్నాడు. అప్పుడు ఇక 3వది ఇక్కడికి వస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి కేవలం 64 ఒకటి ఇచ్చారు, 63 కంటే ఒకటి 64 సీట్లు వెనక్కి ఇవ్వడం జరిగింది. మిత్రపక్షం సిపిఐ ఒకటి, మిగతా లెక్కంతా మనకు ఉంది కదా, సిపిఎం ఎంఐఎం 7, బీజేపీ 8 అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏమైందంటే అదే పని మనకి మన రేవంత్ రెడ్డి కూడా ముందు పెట్టింది. రేవంత్ రెడ్డి 2023 ఏమన్నాడు, మీరు కనుక ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టండి అని మాట్లాడాడు. ఫిరాయింపుదారులు ఓడించండి అని పిలిపించారు. నిజంగానే ప్రజలు కూడా ఏం చేశారంటే ఆయన పిలుపు మేరకు 12 మంది కాంగ్రెస్ వాళ్ళు ఫిరాయిస్తే 10 మందిని ఓడించారు. మంచి పని. కానీ అదే పని ఇక్కడ మొదలు పెట్టింది ఎవరు, కడియం ఫిర్యాదు గారు ఏమన్నా 3 రోజులు ప్రభుత్వం పడిపోతే 3 నెలలు ముందుకు పొమ్మంటాడు. మన పల్ల రాజశేఖర రెడ్డి అన్నోడే ఇప్పుడు ఇలా చేసింది కదా కడియం ఫిర్యాదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది మీడియా కానీ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది అంటున్నారు. సమర్థించలేదు. ఆల్రెడీ గారు బాగా తెలుసు. కోర్టు సంగతి ఏదైనా న్యాయవాది చెప్తున్నాను నేను, సమర్థించు కాదు ఇది. కోర్టుకి ఎందుకు ఏ పర్పస్ సాల్వ్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అంటే దాన్ని ముగిసిపోయిన అధ్యాయం కనుక దాన్ని ముగించింది అంతే తప్ప కోర్టు స్వీకరించిన తీర్పును అంగీకరించినట్టు ఎక్కడా కాదు. పత్రికలు తప్పు రాస్తే లీగల్ నాలెడ్జ్ లేక మనం కూడా మాట్లాడుతున్నాం అంటారు. దాని ఒక మాట చెప్తాను. మొదలు మీరు స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఏం పట్టించుకుంటాడు, నడుపుతున్నాడు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో ఒక సన్నటి ఒక చిన్న ఆర్డర్ దొరికింది. అక్కడికి డివిజన్ బెంచ్కెళ్ళి డివిజన్ బెంచ్ మళ్ళీ వెనకకి పోయి ఇవన్నీ కాదని చెప్పి సుప్రీంకోర్టుకి పోయారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మహేశ్వర్ రెడ్డి అని ఆయన కూడా ఫిర్యాదు చేసి పోయి కూడా సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు ఏమన్నా అంటే వాదన ఏముంది, కేసు ఏముంది, నిన్న పోయిన కేసు చెప్తాను నేను. అది ఏముందంటే స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకుని ఆలోచిస్తున్నాడు దీని వల్ల అర్థం అవుతుంది మాకు, వీలైన బెటర్ చేయండి అంటే స్పీకర్ మీద నిర్ణయం తీసుకోవచ్చా లేదా మీమాంస వచ్చింది. దాని మీద క్లారిటీ ఇచ్చేది సుప్రీంకోర్టు. ఏమన్నదంటే స్పీకర్ పరిధి అంటే ఇక్కడ ఉంటది అసెంబ్లీ ఆవరణలో మాత్రమే స్పీకర్ పరిధి. బయటకు వచ్చి తీర్పు చెప్పే క్రమం ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ తప్ప స్పీకర్ గా ఉండదు అధికారం. ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ మాత్రమే. ట్రిబ్యునల్ చైర్మన్ ఏం చేయాలి, తన ముందు కేసులు వీలైతే తొందరగా పరిష్కరించాలి. అసలు 4 వారాలు ఓసారి 3 వారాలు శిక్ష పొడిగించుకుంటా పోయి చివరికి ఏమైందంటే ఈ పొడిగిస్తున్నా ఇస్తలేడు అని మళ్ళీ ఆయన చెప్పి కోర్టు ధిక్కారం పెట్టింది. ఒక్క మాట ఇప్పుడు మనకు ఓకే కాదు, మీకు చెప్తా అసలు సంగతి చెప్తున్నాను. కోర్టు ధిక్కారం పిడిచిన వేసాం. ఈ కోర్టు ధిక్కారం పిడిచిన వేస్తే నువ్వు రేపు పొద్దున 1 జనవరి నాడు ఎక్కడ ఉంటావో తెలుసుకోమని చెప్పి ఇదే స్పీకర్ కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ ఉంటావో తెలుసుకోమని చెప్పి అంటే ఏంటి, జైల్లో ఉంటావా లేకపోతే స్పీకర్ ఉంటావా ఉండవా అని చెప్పినట్టే కదా. దాని మీద కూడా స్పందించి కూడా మళ్ళీ డేట్ చేసుకుంటూ వచ్చింది. కోర్టు ధిక్కారం పిడిచిన ఒకటి, మొదటి నిర్ణయం తీసుకుంటాం 2 ఉంటాయి. నిర్ణయం తీసుకుంటే 2-3 వాయిదాలు పెట్టాం కదా, ఎందుకు తీసుకుంటారని చెప్పి ఈసారి చివరి వాయిదాన్ని ఒకసారి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఒకసారి 5 తీర్పు, ఒకసారి 2 తీర్పు, ఒకసారి 1 తీర్పు, ఇట్లా ఇచ్చుకుంటూ 8 మంది ఆల్రెడీ చేశారు. ఇచ్చిన ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు ఏమంటాడు, సగం మంది ఇచ్చిన సార్ రోమా పిల్లగాడు కదా టీచర్ అని చెప్పారు, సగం మంది అయిపోయిన సార్, 3 చేసిన సార్, 5 చేసిన సార్ అని చెప్తున్నాడు. తీరా ఏమైందంటే నిన్నటి తీర్పుతో సిగ్గు అంటున్నాను. తప్పనిసరి ఫిరాయింపులు ఎవరు చేసిన తప్పే, కానీ నా స్పీకర్ నిర్ణయం చరిత్రలో దుర్మార్గమైన రోజు, ప్రజాస్వామ్యానికి స్పీకర్ రోజు ఇది. నిజంగా చెప్పాలంటే ముంగేటి కంకడానికి అర్థం ఎందుకు అన్నట్టు, ఎందుకు ఆయన కనీసం మనకు దానం లాగిందని ఆయన అనర్హతమైన ఎందుకు వేయలేదు, పూర్తిగా ఆయన తన వ్యక్తిత్వం చంపుకొని చేసేది. అయితే దీని మీద నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఒక మాట ముగిస్తాను. సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిందాను టీఆర్ఎస్ చుక్కేదు 2 తప్పుడు మాటలు అంటున్నాడు. కాదు, ఎందుకు కాదంటే నిన్న కేసు 2 కేసులు. ఒకటేమో స్పీకర్ నిర్ణయం తీసుకోమని కేసు తీసుకుంటలేడు కనుక మీరు ఇచ్చిన ఆర్డర్ కూడా పాటించలేదు, దాని మీద కోర్టు ధిక్కార కేసు 2 ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పిండు అభిషేక్ పెద్ద తెలుగుతో ఏంటో వాడిస్తే ఏం కానీ అలా అయ్యా మీరు చెప్పింది ఏమైంది, తీర్పు చెప్పాలా చెప్పిండు, తీర్పు ఎట్లా చెప్పాలని ఏం లేదు, తీర్పు ఎట్లా చెప్పినా చెప్పినట్టే లెక్క. 2వది కోర్టు ధిక్కారం ఎందుకు రాదంటే మీరు చెప్పాలని చెప్పేసి తీర్పు అయిపోయింది కదా. ఈ 2 పిటిషన్లు డిస్మిస్ కూడా కాదు, ఇన్ప్రాక్టికల్స్ అంటే పని లేకుండా పోయిన ఆ పిటిషన్ విలువ లేదు కూడా తీసేసింది అంతే తప్ప సుప్రీంకోర్టు మనకు టీఆర్ఎస్ సుఖేదరి చేయలేదు, చంద్రుడు చేయలేదు, ఏమేమి చేయలేదు. ఇవాళ దీనిలో బండి కోర్టు మోడిచింది, వాటి మొదటి పెట్టాల్సింది రావణ కాస్త ప్రారం ఇంకా 2.5 ఏళ్ళు నడుస్తుంది. ఇది ముందు పడేది ఏం కాదు. ఈ ఫిరాయింపుదారులు అద్భుతంగా పదవి అనుభవిస్తారు, జరుగుతూనే ఉంటది.
ఒరేటోడు ఉరుకుతా పోతున్నాడు, పడుకు తినబోతాడు అంటున్నాడు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా. పాపిరెడ్డి గారు మీతో మాట్లాడే ముందు ఒకసారి రామ్మోహన్ గారు మాట్లాడింది ఈ శివలాల్ గారు ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి ఆయన వాయిస్ తీసుకుందాం. పాపిరెడ్డి గారు మేము తీసుకుంటాను. ముందు శివలాల్ గారు మీరు చెప్పండి. ఎస్, కరెక్టే సార్, అంటే కరెక్టే మీరు అన్నది. మీరు మాట్లాడిన అభిప్రాయాన్ని అసలు శివలాల్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధికి ఏమంటారో ఒకసారి విందాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు అనాలిసిస్ తర్వాత పాపిరెడ్డి గారిని తీసుకుందాం. శివలాల్ గారు చెప్పండి, మీరు చెప్పండి. శివలాల్ గారు మీరు చెప్పండి. రామ్మోహన్ గారు నిన్న చీకటి రోజు ఇది 100% అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడింది యాక్సెప్ట్, 100% కరెక్ట్. అయితే తలా పాపం తెలా పెనికడు అందరిది తప్పుందని అయితే చెప్పారు ఆయన. మీరేమంటారు? ముందుగా ANN న్యూస్ ప్రేక్షకులకు, మీకు ఛానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఒకటి ఏమంటే, స్పీకర్ గారిది నిన్నటి నిర్ణయం ప్రకారం ఆలోచిస్తే ఏదైతే ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది గతంలో రాజీవ్ గాంధీ గారే, దాని తర్వాత ఫిరాయింపులు జరిగినాయి అనే ఉద్దేశంతో దాంట్లో లొసుకులు తీసి ఫిరాయింపులు చేసిర్రు. గతంలో ఆయరామ్ గాయరామ్ అనే సబ్జెక్ట్ కూడా ఒకటి ఉండే, అవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత మొత్తానికి 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మటుకు పబ్లిక్ వాళ్ళకి ఫుల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా అటు టీడీపీని కానీ బీఎస్పీని కానీ ఇటు కాంగ్రెస్ కానీ తీసుకొని ఆయన ఇచ్చేయడం మరీ మెజార్టీగా చేసిండు. అంటే ఆపోజిషన్ పార్టీ లేకుండా చేసిండు. సరే, అది గతంలో జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అప్పట్లో ఏదైతే ఫిరాయింపులు చేసిన వాళ్ళ మీద నిజంగా కూడా మన రామ్మోహన్ రావు గారు అన్నట్టు కేసులకు ఏమీ పోలే. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినాకనే మళ్ళీ దాని మీద కేసు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మటుకు ఈ ఫిరాయింపులు చేసిన వాళ్ళ 10 మంది మీద సుప్రీంకోర్టుకి పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ, అది వాస్తవం. అని ఆ తర్వాత ఈ పరిణామాలు చూస్తుండే ఏంటంటే బీఆర్ఎస్ చేస్తేనేమో అది తప్పు కాదు అన్నట్టు, కాంగ్రెస్ చేస్తే తప్పు అన్నట్టు ఈరోజు. కానీ స్పీకర్ పరంగా ఆలోచిస్తే స్పీకర్ ఒకటే రాతపూర్వకంగా నాకు రాసి ఇవ్వండి, ఆ రాతపూర్వక నిర్ణయం మీదనే నేను తీసుకుంటా అనే రకంగా మాట్లాడిండు. అయితే ఆ రాతపూర్వకంగా నిర్ణయం మీదనే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటా అనేది మనం ఆలోచించాల. అదే కాకుండా ఒకటి ఏమంటే, ఈడ కడియం శ్రీహరిని వదిలిపెడితే దానం నాగేంద్రది మట్టుకు ఖచ్చితంగా పార్టీలో రావడం జరిగింది, ఎంపీగా నిలవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. దానికి ఆయన ఆల్రెడీ నామినేషన్ ఫైల్ చేసింది కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచే చేయడం జరిగింది. అక్కడ మటుకు ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఆయన తోసిపుచ్చుండు. అది మటుకు అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిజంగా కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేస్తుందని మీడియాలో రావడము, లేకపోతే దాని ప్రూఫ్ దొరికితే ఇమీడియట్ గా వాళ్ళని కనీసం ఒక 10 సంవత్సరాలు సస్పెండ్ చేయాలని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే ఒకరిని చూసి ఇంకొకరు రావడం అవుతుంది. స్పీకర్ గారు ఇలా తప్పు చేయడానికి గల కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు చెప్పారా చేయమని, లేదంటే స్పీకర్ గారు అలా చేశారు? ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా? గతంలో ఉన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గాని, లేకపోతే మధుసూనాచారి గారి ఏదైతే కోవలో పనిచేసిండో అదే కోవలో ఈరోజు గడ్డం ప్రసాదరావు గారు చేసిండ్రు అనేది నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే మొత్తానికి ఈ రోజు పార్టీ పరంగా నేను మాట్లాడడం లేదు, వ్యక్తిగతంగా ఒక మానవీయ కోణంతో నేను మాట్లాడుతున్నా. పద్ధతి ప్రకారం ఆలోచిస్తే మటుకు నిజంగా కూడా ఎవరన్నా ఉండని ఫిరాయింపు చట్టం తీసుకొచ్చిందే మా రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు మొత్తానికి ఆపోజిషన్ పార్టీలకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు ఈ సబ్జెక్ట్ లో. ఎట్టి పరిస్థితుల దానం నాగేందర్ మటుకు బహిరంగంగానే దొరికిండు కాబట్టి ఆయన మీద వేటు వేసేది ఉంటే అది ఎందుకు వేయలేదు అనేది అటు స్పీకర్ గారు, పార్టీ నిర్ణయం, హైకమాండ్ దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటానే ముందు రోజులలో చూద్దాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే సార్. నమస్తే అండి. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ అసలు కేటీఆర్ గారు ఇది ఒక చీకటి రోజు అని మాట్లాడితే అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అసలు మీ కేసీఆర్ గారు ఏం చేశారు?